సామెతలు 30 అధ్యాయము 8, 9 வாக்கியாలు చదువుకుందాం. நீதிமொழிகள் 30வது அதிகாரம் 8, 9 வசனங்களை வாசிப்போம். తీసుకున్న వాళ్ళు చదవండి. Proverbs chapter 30 verses 8 and 9. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ஆமென். தமிழ்ல ஒருத்தர் வாசிங்க. மாயையையும் பொய் வசனிப்பையும் எனக்கு தூரப்படுத்தும். தரித்திரத்தையும் ஐஸ்வர்யத்தையும் எனக்கு கொடாதிருப்பீராக. நான் பரிபூர்ணம் அடைகிறதினால் மறுதலித்து கர்த்தர் யார் என்று சொல்லாதபடிக்கு தரித்திரப்படுகிறதினாலே திருடி என் தேவனுடைய நாமத்தை வீணிலே வழங்காதபடிக்கு என் படியை எனக்கு அளந்து என்னை పోషితరులు. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యము రాసిన వ్యక్తి సొలొమోను. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు బత్షెబాకు పుట్టిన కుమారుడు సొలొమోను. இந்த வார்த்தைகளை எழுதின மனிதன் சாலமோன். மகா பெரிய ஞானி. దావీదుக்கும் బత్షెబాలకు பிறந்த ஒரு మగన్. ఇదే వాక్యాన్ని మనము కీర్తనలో కూడా చూడొచ్చు. దావీదు కూడా ఇటువంటి ఒక ప్రార్థన అనేది చేసుకోవడం అనేది కూడా మనము కీర్తనలు చదువుకుంటే అక్కడ కూడా సేమ్ వాక్యాలు కనబడుతుందన్నమాట. అలాగంటే దావీదు తండ్రి చేసిన ప్రార్థనలు వినిపించుకొని అటువంటి ప్రార్థనను మరలా తను కూడా చేస్తున్నాడు అని కూడా నేను భావిస్తున్నాను. இந்த வார்த்தைகள் நாம் இப்போ வாசிச்ச இதே வசனங்களை தாவீது கூட அவருடைய சங்கீதங்கள்ல பேசியிருக்கிறார். அது மாதிரி ஜெபிச்சிருக்கிறார். நான் விசுவாசிக்கிறேன். தாவீது தகப்பனாக அவர் ஜெபிக்கிற காரியத்தை கேட்டுவிட்டு பிள்ளையாக அவர் కట్టుకొండారు என்று కూడా நான் నమ్ముகிறேன். ఈరోజు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో అటువంటి విధానంలో అటువంటి మార్గంలోనే బిడ్డలు కూడా వాళ్ళు పెరిగే కొద్దికి అటువంటి விஷயల్లోనే నిమగ్నలై ఉంటారు. இன்றைக்கு பாருங்க, பெற்றோர்கள் என்ன செய்றாங்களோ, அவங்க எப்படி பேசுறாங்க, அவங்க எப்படி நடந்து கொள்ளுகிறாங்க, అదే విధத்தில் தான் పిల్లలు కూడా వளர்ந்து அவங்க మారి విడువాంగ. ఈరోజు మన సొంత జీవితాన్ని మనం ఒక్కసారి పరిశోధించుకున్న ఎడల మనకున్న అనేక అలవాట్లు అయ్యుండొచ్చు, ఆలోచన విధానాలు అయ్యుండొచ్చు, మనం మాట్లాడే పద్ధతి అయ్యుండొచ్చు, మనం ఎన్నుకునే మార్గాలు అయ్యుండొచ్చు. ఎలా ఉంటుందంటే మన తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు ఎలా నడుచుకున్నారో అదే విధంగా నడుచుకోవడం అనేది మన జీవితంలో ఉంటుందన్నమాట. இன்றைக்கு நாம் யோசிக்கிற விதமாக இருக்கட்டும், நடந்து கொள்கிற வழியாக இருக்கட்டும், நம்மளுடைய நாம் தேர்ந்தெடுக்கக்கூடிய காரியங்களும் நம்மளுடைய பழக்க வழக்கங்கள் எல்லாமே பார்த்தா తాయి తగపని పోలதான் இருக்கும். తెలుసో తెలియకుండా మనం వచ్చి మన తల్లిదండ్రుల్లాగా వారి యొక్క మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటాం. தெரிந்தோ தெரியாமலோ நாம் பெற்றோர்களை போல நாம் நடந்து கொண்டிருப்போம். ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైన సూత్రం ఏంటంటే, తల్లిదండ్రులుగా ఉన్నవారు దేవుని దృష్టిలో ఒక మంచి ఉదాహరణను ఉంచినట్ల మీ బిడ్డలు కూడా మరి దేవుని పద్ధతిలో నడవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా తల్లిదండ్రులు అలా నడుచుకోకుండా పిల్లలకు నీతి ఉపదేశాలు చేస్తే వాళ్ళు అసలు వాటిని అంగీకరించరు. பெற்றோர்களாக இருக்கிற அவங்க தங்களுடைய பிள்ளைகளுக்கு ஆவிக்குரியமாக இல்லாவிட்டால் பரிசுத்தமான ஒரு வழியில நடந்து கொண்டால் அவங்களும் அதை கடைபிடிப்பாங்க. அப்படி இல்லாம இவங்க அவங்களுக்கு இஷ்டம் வந்தது போல இருந்துகிட்டு பிள்ளைங்களை மாத்திரம் நீங்க இப்படி பண்ணுங்க அப்படி செய்யுங்க என்று சொன்னா அந்த பிள்ளைங்க அதை ఏற்றுకొள்ள మాటాంగ. మనం చేసే క్రియల్ని ఇతరు చూస్తున్నారు కానీ మనము చెప్పే బోధనలు ఎవరు అసలు వినిపించుకోరు. మన జీవితము
ఒక తెరవబడిన పుస్తకం వలె ఉంది. ప్రతి ఒక్కరు మన పుస్తకాన్ని ఎలా చదువుతున్నారంటే మన క్రియలను బట్టి, మనం మాట్లాడే విధానము, మనము నడుచుకునే మార్గము, మనం ఎన్నుకునే కార్యములు ఇవి వాళ్ళకు ఒక మంచి போதனను தயచేస్తూ ఉంటుంది. இன்னைக்கு பாருங்க, நாம சொல்லுகிற காரியங்கள், நாம் பேசுகிற காரியங்கள், பிரசங்கிக்கிற காரியங்கள் முக்கியம் கிடையாது. நம்மளுடைய வாழ்க்கை தான் முக்கியம். நம்மளுடைய வாழ்க்கைய பார்க்குறாங்க. அவங்க எப்படிப்பட்டவங்க, அவங்க எப்படி நடந்து கொள்ளுகிறாங்க, என்ன பேசுறாங்க, எப்படி விசுவாசிக்கிறாங்க, இதெல்லாமே நம்மளுடைய வாழ்க்கை திறக்கப்பட்ட ஒரு புத்தகமாக கூட இருக்கிறது. దావీదు, సొలొమోను ఇద్దరు కూడా ఇలా ప్రార్థించారు. ప్రభువా, నన్ను చాలా బీదోడుగా చేసేయొద్దు. అదే విధంగా ధనికునిగా కూడా చేయకు. కావలసిన ఆశీర్వాదము, తినడానికి కావలసిన తిండినిచ్చి కాపాడు అని కూడా ఒక ప్రార్థన చేసుకుంటున్నారన్నమాట. 2 ఎక్స్‌ట్రీమ్స్. ఒకటొచ్చి దారిద్రము, ఏమి లేని పరిస్థితి. మరొకటి చాలా ఎక్కువ అయిపోతే కూడా ఇబ్బంది అన్నట్లు వాళ్ళిద్దరూ కూడా భావించారు, ప్రార్థించారు. தாவீதும் சாலமோனும் பாருங்க இந்த இடத்துல இந்த 2 எக்ஸ்ட்ரீம். ஒன்று, ஒன்றுமே இல்லாம இருக்கிற ஏழ்மை, இப்படி இல்லாவிட்டால் எல்லாவற்றிலும் நிறைவா இருக்கக்கூடிய ஒரு ஆசீர்வாதம், இல்லாவிட்டால் ஐஸ்வர்யம். இது 2மே வேண்டாம் என்று சொல்லி, அனுதினம் ஆகாரமும் சில காரியங்கள் இருந்தால் మాత్రం పోదుం என்று சொல்லி కూడా அவங்க జెబిக்கிறத நம்ம பார்க்கலாம். ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. హీబ్రూయులకు రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయము 6, 7, 8 వాక్యాలు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, చదవండి ఎవరన్నా ఒకరు. 1 తిమోతి 6, 7, 8 வாக்கியால். 1 திமோத்தி 6ஆம் அதிகாரம் 6, 7, 8 வசனங்களை வாசிப்போம். இவைகளை சிலர் நோக்காமல் வீண் பேச்சுக்கு இடம் கொடுத்து விலகி போனார்கள். தாங்கள் சொல்லுகிறது இன்னதென்றும் தாங்கள் சாதிக்கிறது இன்னதென்றும் அறியாதிருந்தும் நியாயப்பிரமாண போதகராயிருக்க விரும்புகிறார்கள். ஒருவன் நியாயப்பிரமாணத்தை 1 Timothy chapter 6, 6, 7, 8 verses. 1 Timothy 6, దాంట్లో 6, 7, 8. போதும் என்கிற மனதுடனே கூடிய தேவபக்தி மிகுந்த ஆதாயமும். உலகத்திலே நாம் ஒன்றும் கொண்டு வந்ததும் இல்லை, இதிலிருந்து நாம் ஒன்றும் கொண்டு போவதும் இல்லை என்பது நிச்சயம். உண்ணவும் உடுக்கவும் நமக்கு உண்டாயிருந்தால் அது போதும் என்று இருக்க கடவோம். తెలుగులో ఎవరన్నా ఉన్నారా చదవడానికి? సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ చేయలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుము. ఆమేన్. ఇక్కడ కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఈ లేఖనము యవనస్తుడైన తిమోతి, సేవ చేయడానికి తన జీవితాన్ని అర్పించుకున్న తిమోతి వచ్చి ఆత్మీయమైన కుమారుడు అని కూడా పౌలు పిలుస్తున్నాడు అనమాట. నా కుమారుడు, నా ఆత్మీయమైన కుమారుడు అని కూడా పిలవడం మనము చూస్తున్నాము. 1 திமோத்தி 6ஆம் அதிகாரத்தை நம்ம வாசித்த வசனங்கள் யாருக்கு எழுதப்பட்டது என்றால் தீமோத்திக்கு எழுதப்பட்டது. தீமோத்தி தேவனுடைய ஊழியத்துக்கு இளமையான வயதுல தன்னுடைய வாழ்க்கையை ఒప్పు కొడతారు. ఏ రాస్తున్నాడంటే, నువ్వు వచ్చి దైవ భక్తితో ఉంటేనే అదే నీకు మంచిది, చాలు అన్న మనస్సు నీలో ఉండాలి అని కూడా తిమోతికి ఒక నీతి ఉపదేశము పౌలు ஆத்மீய తండ్రిగా చేస్తున్నాడు. ஆவிக்குரிய தகப்பனாக அப்போஸ்தலனாகிய பவுல் திமோத்திக்கு ஒரு ஆலோசனை கொடுக்கிறார். நீ தெய்வ பக்தியோட போதும் என்கிற மனப்பான்மையோட இருக்கணும். இது போதும், என் வாழ்க்கையில் இது போதும் என்கிற ஒரு మనపాన్மையோடு இருக்கணும், తృప్తి இருக்கணும் என்று சொல்கிறார். ఈ లోకంలో వచ్చినప్పుడు మనం వేటిని తీసుకురాలేదు, ఈ లోకం నుండి వెళ్ళేటప్పుడు ఇది
తీసుకెళ్ళలేము. ఒక రూపాయి కూడా మనం బయటికి తీసుకెళ్ళలేము. ఉన్నంత కాలము అనుభవించొచ్చే గాని ఎంత ధనం సంపాదించుకున్నా, ఎన్ని మనుషులను మన చుట్టూ ఉంచుకున్నా ఎవరు మనతో చివరి వరకు రారు. వీటిని మనం తీసుకెళ్ళలేము. అందరికి తెలిసిన సత్యం இது. இந்த உலகத்துல பிறந்த நாம் வந்து ஒன்றையும் கொண்டு வரல. அதனால போகும்போது கூட ரூ. 1 கூட நம்ம கொண்டு போக முடியாது. யாரும் நம்மளோட வரமாட்டாங்க. எவ்வளவு பணம், காசு, பேரு, புகழ் எதுவுமே வராது நம்ம கூட. అలా ఉండడం బట్టి మీరు ఆహారము, ధరించడానికి దుస్తులుంటే అందులో మీరు సంతృప్తి నొందు అని కూడా பவுலு ஆலோசனிస్తున్నాడు. அவர் சொல்லுகிறார், இப்படி இருக்கையில நீங்க வந்து ஆகாரமும், வஸ்திரமும் உள்ளவர்களாக, మనరమ్యமாக நீங்கள் வந்து తృప్తిயாக இருங்க என்று சொல்லுகிறார். ఇక్కడ గమనించారా? 2 ఇచ్చాడు. మనందరికి వచ్చి మన జీవితంలో తృప్తి రావాలంటే ఇది 2 ఉంటే చాలు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు. ఉండడానికి స్థలం కూడా చెప్పలేదు ఇక్కడ. ఇవి 2 ఉంటే నువ్వు సంతోషంగా ఉండు చాలు అన్న ఒక మనస్సు నీకు కలగాలి. அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார், உனக்கு ஆகாரமும் போட்டுக்கொள்ள வஸ்திரமும் இருந்தால் நீ திருப்தியாக இருக்கணும். இருக்க வீடு குறித்து கூட பேசல. எந்த இடத்துல தங்குவோம், எப்படி పడుపోం என்று కూడా அவர் சொல்லல. ఎందుకు అలా చెప్తున్నాడంటే 9వ వాక్యాన్ని మీరు చూచినట్లయితే అక్కడ రాయబడినది, ఈ లోకంలో ధనికులుగా ఉన్నవారు అనేకమైన శోధనల్లోను, వలల్లోను చిక్కుకుంటున్నారు. వారు తమ ఆత్మలను అధికమైన ఆలోచనలు, అధికమైన ఆశలతో గురించి వాళ్ళ ఆత్మలను వాళ్ళు చెడుపుకొని నశించిపోతున్నారు అని కూడా చెప్తున్నాడన్నమాట. 9వ வசனத்தை நீங்க பார்த்தீங்கன்னா இதே அதிகாரத்துல பவுல் சொல்லுகிறார், இந்த உலகத்துல ஐஸ்வர்யவான்களாக இருக்கிறவர்கள் அநேக சோதனைகளுக்குள்ளாகவும் வேதனைகளுக்குள்ளாகவும் போய் பொல்லாத இச்சைகளுக்கு தங்களுடைய உள்ளத்தை ஒப்பு கொடுத்து தங்களுடைய ఆత్మகளை అழித்துக் கொள்ளுகிறார்கள் என்று కూడా சொல்லியிருக்கிறார். పదవాక్యం చూసినట్లయితే ధనాపేక్షే ప్రతి కీడుకు మూల కారణమై ఉన్నదని కూడా దేవుని వాక్యం రాయబడి ఉన్నది. కొందరు ధనం సంపాదించుకున్నటకు దాని మీద అత్యధికంగా మనస్సును ఉంచి వెళ్ళి విశ్వాసమును విడిచిపెట్టి విశ్వాసమును కోల్పోయిన వారిగా అనేకమైన బాధలతో తమ హృదయాన్ని గుచ్చుకున్నారంట. இந்த வசனம் சொல்லுகிறது, பண ஆசையே எல்லா தீங்குக்கும் வேறா இருக்கிறது. சிலர் பணத்தை பின்பாக போய் சம்பாதிக்க ஆசைப்பட்டு போய் தங்களுடைய விசுவாசத்தை விட்டு இழந்து போய் அவங்களுடைய ஆத்மாவை பலவிதமான வேதனைகளால அவங்க வந்து அவங்களுடைய ஆத்மாவை அவங்க అழித்து కొండాంగో என்று కూడా நம்ம பார்க்கலாம். ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉంటే మనలో కలిగిన ఒక ఆలోచన ఏంటంటే, మనం ఆలోచించాల్సిన కార్యము, మనం ఎటువంటి ప్రార్థన ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వచ్చి సొలొమోను ఇలా ప్రార్థించాడు, నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు ప్రభువా. మరింత ఎక్కువ ఇచ్చేసావు అనుకో, అప్పుడు నేను ప్రశ్నించొచ్చు, ఎవరు ఆ యెహోవా అని కూడా. అసలు ఏం లేకుండా పోతే, దారిద్రంలో ఉంటే నేను దొంగతనం చేసి నీ నామమును నేను దూషించేవానిగా కూడా మారిపోవచ్చేమో. అందువల్ల నాకు కావలసిన వాటిని మాత్రం ఇవ్వండి ప్రభువా అని కూడా ప్రార్థించాడు. இங்க பாருங்க, சாலமோன் ஒரு ஜெபம் ஜெபித்தார். என்ன ஜெபிச்சாரு? ஆண்டவரே, எனக்கு போதுமானது மாத்திரம் தாங்கோ. அதிகமா கொடுத்துட்டீங்கன்னா கர்த்தர் யார் என்று சொல்லி நான் கேள்வி கேட்பேன். யார் அந்த கர்த்தர், யார் அந்த ஆண்டவர் என்று கேள்வி கேட்பேன். இல்ல ஒன்றுமே இல்லாம வாழ்க்கையில வந்து வெறுமையாக இருந்தால், அப்போ நான் வந்து திருடி களவு செய்து உம்முடைய నామத்துக்கு ஒரு கேடை உண்டாக்கி విడుவேன். எனக்கு పోదుమానది మాత్రం కుడుంగో என்று சொல்லி కేట్రికాంగ. కానీ మనందరికి తెలిసిన చరిత్రలో మనం చదువుకున్నట్లా మనకు తెలిసిన కార్యం ఏంటంటే, సొలొమోనుకైనా దావీదుకైనా దేవుడు తక్కువ ఇచ్చాడా లేకపోతే ఎక్కువ ఇచ్చాడా? యావరేజ్‌గా ఇచ్చాడంటే చాలా విపరీతంగా ఎక్కువనే ఇచ్చాడు. కోరుకోని వాటిని కూడా దేవుడు బంగారము, వెండి సమృద్ధిగా ఇచ్చాడన్నమాట. చాలా గొప్ప రాజులు రాజ్యాంగాన్ని ఏలుబడి చేశారు. ఇంకా సొలొమోను కాలంలో అయితే వెండి, బంగారం వచ్చి విలువలేనంత స్థాయికి ఎక్కువ ఆశీర్వాదము ఆ దేశమంతా కూడా కలిగి ఉండేనని కూడా మనము చరిత్రలో చూస్తున్నాము. சாலமோனும் தாவீதும் இப்படிப்பட்ட ஒரு ஜெபத்தை கேட்டு, கொஞ்சம் தாங்க ஆண்டவரே, போதுமான அளவுக்கு தாங்க என்று கேட்டாலும், சரித்திரத்தை பார்க்கும்போது, அவங்களுடைய வாழ்க்கையை பார்க்கும்போது, ஆண்டவர் அவங்களுக்கு அதிகமான சம்பன்ன தான் ஆண்டவர் குடுத்தாரு. அவங்களுடைய சொத்து அதிகமாக இருந்தது. சாலமோனின் காலத்துல
வெள்ளியும் தங்கமும் விலையில்லாதபடி அவ்வளவு நிறைவாக செழிப்பு இருந்ததாம். ఇప్పుడు దేవుడు అటువంటి సమృద్ధిని మనకి ఇచ్చిన ఎడల ఏం చేయాలి? ఎలా దాన్ని ఉపయోగించుకోవాలని కూడా మనకు తెలియాలన్నమాట. దేవుడు ఈరోజు క్రైస్తవులైన మనల్ని ధనికులుగా చేయకుండా పోవడానికి కారణం ఏంటంటే, వాటిని ఎలా భరించాలి? వాటిని ఎలా మనము ఉపయోగించుకోవాలన్న జ్ఞానం మనలో లేదు గనుక దేవుడు ఇవ్వలేకపోతున్నాడు. ஆண்டவர் இன்றைக்கு வந்து நம்மளை ஆசீர்வதிக்க முடியாம கிடையாது. நமக்கு நிறைவான செல்வத்தையும் ஆசீர்வாதத்தையும் கொடுக்க முடியும். ஆனா நமக்கு அதை எப்படி கையாளுகை செய்யணும் என்று தெரியாது. చూడండి, ఒక మంచి తండ్రి ఎప్పుడు కూడా తన కుమారుడికైనా కుమార్తెకైనా ఏదైనా ఇస్తారు. కానీ ఆ కుమారుడు కుమార్తె దాన్ని ఉపయోగించుకోవడానికి తెలియకపోతే ఆ వస్తువును తీసుకోవడం వల్ల తన శరీరాన్నే పాడు చేసుకునే ఎడల అసలు ఇవ్వడనమాట. ஒரு குமாரனுக்கோ ஒரு மகளுக்கோ ஒரு மகனுக்கோ ஒரு தகப்பன் எதை வேணா குடுப்பாங்க. ஆனா அவங்களுடைய சொந்த வாழ்க்கையை அழித்துக் கொள்ளக்கூடிய காரியங்களை அவங்களுடைய கைகள்ல குடுக்க మాటాంగ. ఇప్పుడు మీ కుమారుడు ఉన్నారనుకోండి, కుమార్తె ఉంది. నాకొక గన్ కావాలని అడుగుతున్నారు. నిజమైన గన్. చాలా ఇంట్రెస్ట్, నాకు ఒక AK-47 గన్ కావాలి. మీ దగ్గర కొనుక్కునే శక్తి ఉండొచ్చు, లైసెన్స్ తీసుకోవచ్చు. కానీ అటువంటి ఒక వస్తువును కొనిస్తే ఆ అబ్బాయి, అమ్మాయి వచ్చి ఉపయోగించడం తెలీదు. ఒకటి ఇతరులు గాయపరచడం, లేకపోతే తమను తాము గాయపరుచుకునే కార్యాలు కూడా జరుగుతుంది. కనుక మీరు అసలు అటువంటి ఆలోచనలు ఉన్నా అడిగిన విషయాన్ని మీరు ఇవ్వరనమాట. అదే ఆ కుమారుడు కుమార్తె ఎదిగి ఒక స్థాయికొచ్చి ఒక పొజిషన్‌లో దేశాన్ని కాపాడే ఒక స్థితిలో ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడు వారి చేతిలో అటువంటి గన్స్ అనేది వస్తుందనమాట. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ యొక్క కార్యాన్ని వాళ్ళు పొందుకోగలుగుతారు. இப்ப அந்த குமாரன், குமார்த்தெ யார் வந்து கன்னு கேட்டாங்களோ, அவங்களே ஒரு பெரிய ஆபீசரா மாறி, ஒரு போலீஸ் ஆபீசரா, ஒரு மிலிட்டரி ஆபீசரா மாறும்போது, அவங்களுடைய கைகள்ல அப்படிப்பட்ட తుపాకీ వரும். அந்த ஒரு నిலைமை வருகிற వరக்கும் వరాదు. అదే విధంగా ఈ రోజు కూడా దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వలేక కాదు గానీ, ఆశీర్వాదాలు ఇచ్చాక మనము ఎలా ఉపయోగించుకోపోతున్నాం, దాన్ని ఎలా మనం వచ్చి மேனேஜ் చేసుకోగలుగుతున్నాం అన్న కార్యాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ஆண்டவர் பார்க்கிறார், நம்ம வந்து நமக்கு அப்படிப்பட்ட ஆசீர்வாதத்தை கொடுக்கும்போது நாம் எப்படி இருப்போம் என்று அவர் பார்க்கிறார். ఎలా ఉండాలి మనకు దేవుడు ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తే అంటే చూద్దాము. 1 తిమోతి 6వ అధ్యాయము 17, 18, 19 వాక్యాలు చదువుకుందాం. நிறைய பணமும் ஐஸ்வர்யத்தையும் நமக்கு தேவன் கொடுத்தா நாம் எப்படி இருக்கணும் என்று 1 తిమోతి 6వ అధ్యాయం 17, 18, 19 వచనங்களை వాసిప్పం. చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయము 17, 18, 19. 1 Timothy chapter 6 verses 17, 18 and 19. உலகத்திலே ஐஸ்வர்யம் உள்ளவர்கள் இருமாப்பான சிந்தையுள்ளவர்களாய் இராமலும், நிலையற்ற ஐஸ்வர்யத்தின் மேல் நம்பிக்கை வையாமலும், நாம் அனுபவிக்கிறதற்கு சகலவித நன்மைகளையும் நமக்கு சம்பூர்ணமாய் கொடுக்கிற ஜீவனுள்ள தேவன் மேல் நம்பிக்கை வைக்கவும், நன்மை செய்யவும், நற்கிரியைகளில் ஐஸ்வர்யவான்களாகவும், தாராளமாய் கொடுக்கிறவர்களும், உதாரண குணமுள்ளவர்களாய் இருக்கவும், நித்திய ஜீவனை பற்றி கொள்ளும்படி வருங்காலத்திற்காக தங்களுக்கு நல்ல ஆதாரத்தை பொக்கிஷமாக வைக்கவும் அவர்களுக்கு கட்டளையிடு. ఆమేన్. తెలుగులో చదువుకుందాం. చదవండి తెలుగులో. పాస్టర్ 17, 17, 18, 19 మూడు వాక్యాలు. ఓకే పాస్టర్. ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మికయించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనమును గలవారును, ఔదర్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆమేన్. ఓకే, మనం చదువుకునే వాక్యాన్ని మరొకసారి చూద్దాం.
చార్జ్ దెమ్ దట్ ఆర్ రిచ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ దే మే నాట్ బి హై మైండెడ్. ఈ ప్రపంచంలో ధనికులుగా ఉన్నవారు గర్విష్ఠులుగా ఉండకూడదు. మొట్టమొదటిగా దేవుడు మనకు ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు మనము అందులో గర్వించకూడదంట. నేను గొప్పవాడిని, నాకు ఎక్కువ ఇచ్చేసాడు, నా సంపాదనలు ఎక్కువ ఉన్నాయి అని గర్వించుకుంటూ అందులో అతిశయించే కార్యము ఉండకూడదు. తగ్గింపు కలిగి ఉండాలి. ఎంత ఎక్కువ దేవుడు మిమ్మల్ని హెచ్చించినా అంతకంత మనలో தக்கிம்பு அనే ఒక మంచి குணமு கனபடுத்து ఉండాలి. பாருங்க, ஆண்டவருடைய வசனம் சொல்கிறது, இந்த உலகத்தில் நீங்கள் ஐஸ்வர்யவான்களாக மாறும்போது நீங்க மேட்டிமை உள்ளவர்களாக, பெரிய மனசு இருக்கிறவங்களா, இல்லாவிட்டால் இந்த பெருமை உள்ளவங்களா நீங்க మారిడకూడదు. రెండవది, అస్థిరమైన ధనమును విశ్వసించకూడదు. ఈ రోజు మన చేతుల్లో ఉంటాయి. ఈ డబ్బులకు ఎలా అంటే రెక్కలు ఉంటాయంట. ఒకరి దగ్గర ఉండదు. ఈ రోజు మన దగ్గర ఉంటుంది, రేపటి దినము వేరే స్థలానికి అది எகிர்கொண்டு வெளிப்போతుంది. இந்த நிலையில்லாத ஐஸ்வர்யத்தின் மேல் உங்களுடைய விசுவாசத்தை வைக்காம, இந்த ஐஸ்வர்யம் எப்படிப்பட்டதுன்னா, அதுக்கு சிறகுகள் இருக்கும் பணத்துக்கு. அது நம்ம கையில இருந்து இன்னொருத்தர் கைகளுக்குள்ள பறந்துகிட்டே போய்கிட்டே இருக்கும். அது மாதிரி நீங்க విశ్వాసిక కూడదు. ఈ రెండు కార్యాలు మనకు దేవుడు చెప్తున్నాడు. నిన్ను నేను ఆశీర్వదించినప్పుడు నువ్వు గర్వము నొందకూడదు. ఆ ధనం మీద నీ విశ్వాసమును ఉంచకూడదు. ஆண்டவர் சொல்லுகிறார், உன்னை நான் ஆசீர்வதித்து உனக்கு ஐஸ்வர்யத்தை கொடுக்கும்போது உன்னுடைய விசுவாசம் பணத்து மேல இருக்கக்கூடாது. நீ பெருமை உள்ளவனா கூட உன்னுடைய வாழ்க்கையில நீ மாறக்கூடாது என்று கர்த்தர் நமக்கு ஒரு ఆలోచన சொல்லுகிறார். దాని బదులుగా మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనల్ని అందరిని కూడా ఆశీర్వదించి దేవుడు సమృద్ధిగా మనం జీవించాలి, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనకిస్తున్న కార్యమును మనము సంతోషముతో, ఆయన మనకిస్తున్న ఈ ఆశీర్వాదాలను మనం అనుభవించాలని కూడా దేవుని వాక్యం చెప్తున్నది. ఆండవర్ கொடுக்கிற இந்த ஐஸ்வர்யத்தை நாம் அனுபவிக்க வேண்டும். మనము తినడము, మన కుటుంబాన్ని కాపాడుకోవడం, మనము కొద్దిగా మనం కని ఎత్తి ఉంచుకోవడం తప్పు కాదు, సమకూర్చుకోవడం తప్పు కాదు. பாருங்க, நமக்கென்று சில காரியங்களை செலவு செய்து கொண்டு அந்த பணத்தை வைத்து நமக்கென்று சில எதிர்காலத்துக்காக சேர்த்து வைக்கிறது தவறு கிடையாது. కొంచెం நம்ம சேர்த்து வைத்துக் కొள்ளலாம். కానీ 18వ వాక్యం కూడా ఇలా చెప్తుందన్నమాట. దే దట్ డూ గుడ్ దట్ దే మే బి రిచ్ ఇన్ గుడ్ వర్క్స్. ఐశ్వర్యవంతులుగా ఉన్నవారు, ధనికులుగా ఉన్నవారు డబ్బుల్లో కాదు కానీ ఇతరులకు మేలు చేయుటలో వారు ధనికులుగా మారాలి. நாம் பணக்காரர்களாக இருக்கிறது பொருள்ல மாத்திரம் இல்லை, நம்மளுடைய நற்கிரியைகள்ல நம்ம ஐశ్వర్యం உள்ளவர்களாக మార వేண்டுమా. ఈరోజు ప్రియులారా, మనము మంచి క్రియలు చేయడంలో ఎంత ధనికులుగా ఉన్నామన్న ఒక ప్రశ్న ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. அன்பானவர்களே, இன்றைக்கு நாம் நன்மை செய்கிறதுல எவ்வளவு ஐஸ்வர்யவான்களாக இருக்கிறோம் என்று ஒரு முறை கவனித்து பார்ப்போம். కొర్నేలియు అనే ఒక మనిషి గురించి దేవుని వాక్యము అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో సాక్ష్యం ఇస్తున్నది. అతడు గొప్ప వ్యక్తిగా ఉండి ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి, కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, లేని వారికి ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ దేవుని దృష్టిలో ఆయన ఒక మెప్పును పొందుకున్నాడు. ఎవరు ఈ మనిషి కొర్నేలియు? ఇతనికి దేవుని సువార్త ప్రకటించాలి అని కూడా దేవుడు తన దూతను పంపించి పేతురును ఆ స్థలానికి తీసుకొచ్చి వారిని పరిశుద్ధాత్మ చేత, తన మహిమ చేత నింపాడు. కొర్నేலியு என்கிற ஒரு மனிதனை குறித்து அப்போஸ்தலர் 10ஆம் அதிகாரத்தில் நாம் வாசிக்கிறோம். அந்த மனிதன் அதிகமான ஐஸ்வர்யவானாக இருக்கும்போது அவன் நன்மைகள் செய்கிறதிலும் அவன் ஐஸ்வர்யவானாக இருந்தான். ஏழைகளுக்கு, எளியவர்களுக்கு தான தர்மங்கள் செய்கிறது அதிகமாக செய்தான். பரலோகத்துல தேவனே கேட்டாராம், யார் இந்த கொர்நேலியு? அந்த கொர்நேலியு இப்படிப்பட்ட மனுஷனா இருக்கிறான், இவனுக்கு உடனே சுவிசேஷம் அறிவிக்கணும். அதனால்தான் ஒரு தேவ தூதனை அனுப்பினாங்க. தேவ தூதனை அனுப்பி, நீ பேதுரு கொண்டு வா, பேதுரு உன்னுடைய வீட்டுக்கு சுவிசேஷம் சொல்லுவாங்க. பேதுரு சுவிசேஷம் சொல்லுகிற அந்த நேரத்தில் என்ன நடந்தது என்றால், அந்த இடம் எல்லாம் கூட பரிசுத்த ஆவியினால் நிறைந்து, அந்த நண்பர்களும் குடும்பமும் దేవునుடைய ఆవినాలు நிறைந்து అన్య భాష పేసి దీర్ఘ దర్శనం சொல்ல ఆరంభించాங்க. చూడండి, కొర్నేలియు చేసిన ఆ గొప్ప క్రియలు, మంచి క్రియలు పరలోకములో దేవుని దృష్టికి వచ్చిందనమాట. దేవుడే చూశాడు, అతిశయించాడు. ఎవరి వ్యక్తి?
అలాంటి ఒక క్రియ మనలో ఈరోజు ఉందా? అంతగా మనము ఐశ్వర్యవంతులుగా ఇతరులకు మేలు చేయటంలో మనం ఉన్నామా అని కూడా ఒకసారి మనల్ని మనము பிரశ్னிச்சுக்கோవాలి. இன்றைக்கு அந்த கொர்நேலியு போல நன்மைகள் செய்கிறதுல நான் ஐஸ்வர்யவானாக இருக்கிறேனா என்று சொல்லி ஒரு முறை நம்மை நாம் ஒரு கேள்வி கேட்க வேண்டும். ఇతరులకు ఇచ్చుటకును లేని వారికి ఇచ్చుటకు ముందుకు రావాలి అని కూడా దేవుని వాక్యం చెబుతున్నదన్నమాట. இல்லாதவர்களுக்கு கொடுக்கும்படியாக முன்னுக்கு வர வேண்டும் என்று கூட కర్తరుடைய వచనం நமக்கு சொல்லுகிறது. బాప్తిజం ఇచ్చి యోహాను ప్రసంగాలు చేసినప్పుడు చెప్పాడు, 2 దుస్తులు కలిగిన వాడు లేని వానికి ఒకటి ఇవ్వాలి. అన్నం ఉన్నవాడు లేని వానికి కొద్దిగా పంచుకోవాలని కూడా చెప్పాడు. ஞானஸ்நானம் கொடுக்கிற யோவான் அவர் சொன்னார், 2 வஸ்திரம் இருக்கிறவன் இல்லாதவனுக்கு ஒன்றை கொடுக்கணும். ఆధారం உள்ளவன் ఇల్లాదవనకు ఆగారத்தை கொடுக்கணும் என்று కూడా சொன்னார். అలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే బాగా గమనించండి, మనము ఇతరులకు సహాయం చేసి నిస్సహాయ స్థితిలో ఉన్న బీదలకు మరి సేవలకు మనము సహాయం చేసి మంచి క్రియల్లో ఎదిగిన యెడల రాబోయే యుగముల్లో మనకు ఒక మంచి పునాదిని మనం అమర్చుకుంటున్నామంట. నిత్య జీవాన్ని మనము చేపట్టుటకు, నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకున్నటకు ఒక మంచి పునాదిని రాబోయే యుగమునందు మనము స్థిరపడుటకై మనము పునాది వేసుకుంటున్నామని కూడా దేవుని వాక్యం చెబుతున్నది. ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது பாருங்க. நன்றா கவனித்து கேளுங்க. இப்படி நீங்க மற்றவங்களுக்கு உதவி செய்து, ஊழியங்களுக்கு உதவி செய்து, ஏழைகளுக்கு உதவி செய்யும்போது, வருங்காலத்துல வரப்போகிற யுகத்துல இருக்கிற அந்த வாழ்க்கையில நல்ல ஒரு அடிஸ்தானத்தை நீங்கள் போட்டு நித்திய జీవனை கைப்பற்றுகிறவர்களாக நீங்க మారుகிறீர்கள். ఒక ఆత్మీయమైన రహస్యం ఏంటంటే, ఈ లోకములో మనకు దేవుడిచ్చిన ధనాన్ని మనము దేవుని కొరకై నిరుపేదలకు, లేని వారికి ఇచ్చి సహాయం చేసి వారి జీవితాన్ని మనము చక్కబరిచినప్పుడు ఏదో ఒక విధంగా ఇక్కడున్న డబ్బులు పరలోకం ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. ஒரு ஆவிக்குரிய ரகசியம் என்னவென்றால், இந்த உலகத்தில் நம்மகிட்ட இருக்கிற ஐஸ்வர்யத்தை நாம உபயோகிக்கும் போது அதை தேவனுக்கும் கொடுக்கவோ, ஏழைகளுக்கு கொடுக்கவோ நாம விதைக்கும் போது எப்படியோ ஒரு விதத்துல இங்க இருக்கிற பணம் அங்க அந்த இடத்துக்கு ట్రాన్స్ఫర్ ఆగదు. మనం ఒక యవనస్తుని గురించి కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఒక యవనస్తుడు యేసుక్రీస్తుని వెంబడించడానికి వచ్చాడు. ప్రభువా, మంచి బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి చెప్పండి అని కూడా మోకరించి భక్తిగా ప్రార్థించాడు. ஒரு வாலிபன் ஆண்டவராகிய இயேசுவை பார்த்து, நல்ல போதகரே, நித்திய ஜீவன் பெற்றுக்கொள்ள நான் என்ன செய்ய வேண்டும் என்று முழங்கால் படியிட்டு భక్తిயோடு కేటాను. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, ఈ ఆజ్ఞలన్నిటిని కూడా పాటించు, అప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటావు. 10 ఆజ్ఞలు చెప్పాడు. ஆண்டவராகிய இயேசு அந்த 10 கட்டளைகளை சொல்லி, இவைகள் எல்லாம் நீ செய்தால் నీ నిత్య జీవனை పెట్టుకొల్వాయి. వెంటనే ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభువా, నాకు బుద్ధి పుట్టిన రోజు నుండి ఈ ఆజ్ఞలంతా కూడా నా జీవితంలో నేను నేను ఆచరిస్తున్నాను. కాకపోతే వేరేవన్నా చేయాలంటే నాకు దయచేసి చెప్పు అని అడిగాడు. அந்த வாலிபன் சொன்னான், ஆண்டவரே, நான் பிறந்த நாளிலிருந்து, எனக்கு புத்தி வந்த நாளிலிருந்து நான் இந்த காரியங்கள் எல்லாம் கட்டளையெல்லாம் கை கொண்டு வருகிறேன். ஆனா வேற ஏதாவது நான் செய்ய வேண்டியது இருக்கிறதா என்று கேட்டார். అప్పుడు యేసుక్రీస్తు అతన్ని చూచి చెప్పిన మాట, ఒక విషయం నీలో లోటు ఉన్నది. నువ్వు నీకున్న సమస్త ఆస్తిని అమ్మి ఇతరులకు, పేదలకు ఇచ్చేసి అందరిని వదిలిపెట్టి నన్ను వెంబడించిన ఎడల అప్పుడు నీకు నిత్య జీవము కలుగుతుందని కూడా ప్రభు చెప్పడం జరిగిందనమాట. ஆண்டவர் சொன்னார், நீ உனக்கு இருக்கிற எல்லாவற்றையும் வித்து ஏழைகளுக்கு நீ கொடுத்து விட்டால் அப்பொழுது உனக்கு நித்திய జీవన్ ఉండాகும் என்று కూడా కర్తరాగియ దేవుని சொன்னார். చూడండి, ఆ వ్యక్తి ఆ మాటను విన్న వెంటనే ఏం చేశాడంటే, తన మనసు, తన హృదయము, తన ஆலோசனையில வச்சு చాలా కృంగిపోయాడన్నమాట. அதை கேட்ட உடனே அந்த நபர் அவங்களுடைய మనసుல, அவங்களுடைய ఆలోచనல ரொம்ப సోర్ந்து పోయిட்டாங்க. ఎందుకో తెలుసా? అతనికి ఎక్కువ ధనం ఉన్నది. ఆ కారణం బట్టి. ஏனென்றால் அவருக்கு அதிகமாக பணம் இருந்ததுனால
அவர் ரொம்பவும் மனசுல வேதனை அடைந்தார். సమస్తాన్ని అమ్మి మీరు పేదలకు ఇచ్చిన యెడల ఆ తరువాత నన్ను వెంబడిస్తే నీకు నిత్య జీవము పొందుకుంటావని కూడా ప్రభు చెప్పాడు. உனக்கு உள்ள எல்லாவற்றையும் நீ விட்டுவிட்டு ஏழைகளுக்கு கொடுத்துட்டு என்னை பின்பற்றி வந்தால் నిత్య జీవనం ఉండాகும். అప్పుడు ఏం జరుగుతుందంటే మనము దేవుడికని ఇతరులకని ఏదిచ్చినా అది పరలోకంలో రాయబడుతున్నది. நாம் கர்த்தருக்கென்று கர்த்தருடைய பிள்ளைகளுக்கோ இல்லாவிட்டால் ஏழைகளுக்கோ கொடுக்கும்போது அது పరలోకத்துல எழுதப்படுகிறது. ఇలా చేయడానికి మనకు మనసు ఉన్న ఎడల దేవుడు మనకు కావలసిన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా ఇవ్వగలుగుతాడు. இப்படி செய்ய மனம் நமக்கு இருந்தால் தேவன் நமக்கு வேண்டிய எல்லா ఐశ్వర్యத்தையும் ఆశీర్వాదத்தையும் కర్తర్ கொடுப்பார். దేవుని చిత్తము ఏ ఒక్క దేవుని బిడ్డ కూడా దారిద్ర్యంలోనూ లోటులోనూ ఉండాలని అస్సలు లేదు. బైబిల్ మనకు చెబుతున్నది కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు మన దేవుడు. ஆண்டவருடைய சித்தம், ஆண்டவருடைய மனதில் யார் ஒருத்தரும் கூட ஒன்றுமில்லாத நிலைமையில் இருக்க வேண்டும் என்று அவர் விரும்பல. அவர் எல்லோருக்கும் அவர்களுடைய தேவைகளுக்கு வேண்டிய కార్యங்களை నెరవేర్చడం என்று ఆండవర్ నిனைக்கிறார். ఎప్పుడు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఒక విషయం చేయాలి. యేసుక్రీస్తు జీవితాన్ని చూస్తే దేవుని చిత్తమేమో మనకు అర్థమవుతుంది. எப்போ கூட நம்ம ஆண்டவருடைய சித்தம் எப்படி இருக்கும் என்றால் இயேசு கிறிஸ்துவின் வாழ்க்கையை பார்த்தால் தான் பிதாவாகிய దేవునుடைய சித்தத்தை நாம் அறிந்து கொள்ள முடியும். ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చాలా ఐశ్వర్యవంతుడు కాదు, ధనికుడు కాడు. ఆయన జీవించిన కాలంలో ஆண்டவராக இயேசு கிறிஸ்து வாழ்ந்த நாட்கள்ல அவர் ரொம்ப ఐశ్వర్యవానో ఇలావిటల్ పణకారనో கிடையாது. కానీ ఆయన కష్టపడుతూ పనిచేస్తూ ఒక క్రాఫ్ట్స్మెన్ గా, ఒక కార్పెంటర్ గా పనిచేస్తూ వాళ్ళ కుటుంబానికి కావలసిన సంపదను ఆయన సమకూర్చుకోవడము, మరి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ஆனால் ஆண்டவராக இயேசு கிறிஸ்து அவர் வாழ்ந்த நாட்கள்ல அவருக்கு வேண்டிய அவன் குடும்பத்துக்கு வேண்டிய ஆகாரமும் வஸ்திரமும் இருக்க வேண்டிய இடத்தையும் அவர் சம்பாதிக்க அவர் కష్టపட்டு ఉழைచారు. ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం కష్టపడి పనిచేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ஒரு காரியத்தை நாம் விளங்கிக் கொள்ள வேண்டும். நாம் కష్టపட்டு நம்ம வேலை செய்யும் போது, உழைக்கும் போது கர்த்தர் நமக்கு ఆశీర్వాదத்தை கொடுப்பார். రెండవది దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక మనం సంపాదించుకున్నప్పుడు అందులో కొద్దిగా మనము సమకూర్చుకోవడం కూడా నేర్చుకోవాలి. ஆண்டவர் நமக்கு ஞானத்தை கொடுத்திருக்கிறார். நாம் சம்பாதிக்கிற எல்லாத்தையுமே செலவு பண்ணிடக்கூடாது. அதுல கொஞ்சம் நாம் எடுத்து சேகரிக்க வேண்டும். அதை சேமிக்க வேண்டும். அது దేవునుடைய సిద్ధమా இருக்கிறது. మూడవది చూడండి, యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఆయన సంపూర్ణంగా అసలు పనిచేయడం మానుకున్నాడు. దేవుని సువార్త చెబుతూ పనిచేస్తూ వస్తున్నాడని మనకు తెలుసు అన్నమాట. மூன்றாவது விஷயத்தை பாருங்க, ஆண்டவராக இயேசு கிறிஸ்து அவருடைய வாழ்க்கையில வேலையை விட்டு 3 வருட కాలంగளாக ஊழியம் செய்யும்போது ஒரு వేலையும் చేయల, ஊழிయం మాత్రం செஞ்சு வந்தார். ప్రభువైన యేసుక్రీస్తు ఎలా జీవించాడు? ఆయనకి ఎలా ఆహారం కలిగింది? ఆయనతో పాటు ఉన్న 12 శిష్యులకు ప్రతిరోజు ఆయన 3 పూటలు తిండి పెట్టాలన్నమాట. ఉపవాస ప్రార్థన ఒకటి వదులుకుంటే. వాళ్ళు ఎక్కువ ఉపవాసాలు కూడా ఆ కాలంలో చేయలేదని కూడా మనము గమనిస్తున్నాం. బైబిల్ వాక్యంలో యేసుక్రీస్తు ఉన్న సమయంలో వాళ్ళు ఉపవాసం చేయలేదు. అలాంటప్పుడు ప్రతిదినము ఆ 3.5 సంవత్సరం వారిని పోషించాలంటే ఎంత ధనమై ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. ஆண்டவராக இயேசு கிறிஸ்து 3 வருட காலமாக அவர் ஊழியம் செய்த நாட்கள்ல அவர் வேலை செய்யவில்லை. அதே நேரத்தில் அவரோட 12 சீஷர்கள் இருந்தாங்க. 12 சீஷர்களுக்கு ஆகாரத்தை கொடுக்க வேண்டும். அவங்க அதிகமா உபவாச ஜெபம் கூட செய்யல. அப்போ 3 வேளையும் ஆகாரத்தை கொடுத்து அவங்கள போஷிக்க வேண்டிய ஒரு நிலைமை இருந்து கொண்டே இருந்தது. ఇటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ఎలా చేస్తున్నాడంటే దేవుడిని విశ్వసించాడు మొట్టమొదటిగా. రెండవది ఎప్పుడెప్పుడల్లా అవసరం ఉన్నదో ఆ సమయంలో దేవుడు అద్భుతం చేశాడు. ஒன்று, ஆண்டவர் அவர் விசுவாசித்தார். இரண்டாவது காரியம், அவருக்கு எப்போ என்ன தேவை இருக்கிறதோ தேவன் அந்த தேவைகளை సంధితార్. ఒకనొకప్పుడు పన్ను చెల్లించుకోవాలని వచ్చి పేతురుని అడుగ్గా, పేతురు వచ్చి ప్రభుని అడిగాడు, ప్రభువా ఇలాగా ట్యాక్స్ కలెక్టింగ్ వచ్చారు, డబ్బులు మనం ఇవ్వాలి, 2 వెండి నాణాలు ఇవ్వాలి, ఎలా అంటే యేసుక్రీస్తు అడిగాడు, ఎవరి దగ్గర వాళ్ళు ఇటువంటి కార్యాన్ని అడుగుతారని అడిగిన తరువాత చెప్పాడు, నువ్వు వెళ్ళి ఒక చేపను పెట్టు, ఆ చేప నోరుని తెరిచినట్లా 2 వెండి నాణ్యాలు ఉంటాయి, ఇవ్వు అన్నాడు. అలాగే చేసినప్పుడు 2 వెండి నాణ్యాలు ఉన్నాయి,
வாட்டினி இவ்விடம் అనేది கூட జరిగింది. ஆண்டவராக இயேசு கிறிஸ்துவை பார்த்து பேதுரு இடத்துல வரி வசூலிக்கப்பட்டவங்க வந்தாங்க. அவங்க கேட்டாங்க, எங்களுக்கு வரி கொடுங்க. ஆண்டவர் சொன்னார், நீ போயிட்டு ஒரு மீனை பிடி, மீன் வாயில 2 కాసు இருக்கும், அந்த 2 కాసు నీ కుడుతురు. ఇప్పుడు 5,000 మంది వచ్చేసారు. వాళ్ళకి ఆహారం ఉంచాలి. 5,000 మంది పురుషులు, మరి స్త్రీలు అంటే 20,000 మందికి మనం ఆహారం ఇవ్వాలంటే ఈరోజు పెండ్లిళ్ళు చేసినప్పుడు, వివాహాలు, పెద్ద పెద్ద ఫంక్షన్‌లు చేసినప్పుడు 1000 మంది వస్తేనే మనకు ఎన్నో లక్షల్లో వాళ్ళకు ఆహారం పెట్టాలంటే ఖర్చయిపోతుందండి. 20,000 మంది అంటే చూడండి, దాదాపు అది ఎంత ఒక కోట్లలో ఉంటుంది. అంతగా డబ్బులు ఎక్కడుంది? యేసయ్య దగ్గర లేదు. కానీ ఆశీర్వదించి ఇవ్వగా దేవుని సమృద్ధి ఆ స్థలమంతా కూడా నిండెను. ఆ 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ తిని సమృద్ధిగా 12 గంపలు மிகలు பெற்றுக்கொண்டார். பாருங்க, ஆண்டவராக இயேசு 5000 பேர் போஷித்தார். 5000 பேர் புருஷர்கள் மாத்திரம் தான். அவங்களுடைய மனைவிகள், அவங்களுடைய பிள்ளைகள்லாம் சேர்த்தா கிட்டத்தட்ட ஒரு 20,000 பேர் கிட்ட வந்துருவாங்க. அத்தனை பேர் ஆட்களையும் அவர் என்ன செஞ்சார்னா, அந்த அப்பத்தை ஆசீர்வதித்து பங்கிட்டு கொடுத்தார். எல்லோரும் சாப்பிட்டாங்க. இன்னைக்கெல்லாம் ஒரு ஒரு பெரிய ஃபங்ஷன்லாம் வச்சுக்கிட்டா, நம்ம வீட்ல ஒரு 1000 பேர் வந்துட்டாலே பல லட்சங்க ஆயிடும். ஒரு கல்யாணம், ஒரு திருமணம்னு வச்சுட்டா. ஆனா 20,000 பேருக்கு இல்ல 5000 పురుషులకు குடுக்கணும்னா எவ்வளவு பணம் కాసాயிருக்கும். ఆనాலும் అది సంధించబడ్డది. ప్రతి ఏ ఒక్క కొరత లేకుండా యేసుక్రీస్తు జీవితంలో ఆయన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాడు. అలాగంటే మన జీవితంలో కూడా ప్రతి అవసరాన్ని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు అన్న ఒక భరోసాను దేవుడు ఇస్తున్నాడు. பாருங்க, ஆண்டவராக இயேசுவின் வாழ்க்கையிலும் ஊழியத்திலும் ஒவ்வொரு தேவையும் சந்திக்கப்பட்டது. ஏற்ற நேரத்துல சந்திக்கப்பட்டது. அதனுடைய అర్థం நம்மளுடைய வாழ்க்கையில కూడా எல்லா தேவைகளும் సంధించబடும். యేసయ్య దగ్గర అసలు రూపాయి లేదన్నమాట. ఆయన చనిపోతే ఉంచుకోవడానికి కూడా సమాధి కూడా లేదు. వాళ్ళ ఇంటి వారికైనా, శిష్యులకైనా కూడా అసలు వసతి లేదు. కొత్త సమాధి అనేది వాళ్ళకు లేదు. కానీ యోసేపు, అరిమతియాలో ఉన్న యోసేపు వచ్చి అప్పుడు కూడా ఒక అద్భుతం జరిగింది. యేసు తన కొరకు ఒక సమాధిని ఏర్పరచుకున్నాడంట. ఆ కాలంలో ఎలా అంటే గృహం, మనం వచ్చి ఒక గుహలాగా ఉంచుకునేవాళ్ళు. సమాధులంటే లోపల పెట్టేవాళ్ళు కాదు. ఒక రూమ్ లాగా చేసుకునేవాళ్ళు. వాళ్ళు బ్రతికుండగానే సమాధులు చేసుకునేవాళ్ళు. నా ఇంటికి ఓకే, ఈ నా యొక్క సమాధి ఇక్కడ ఉంటుంది. నా భార్య సమాధి ఇక్కడ, నా బిడ్డల సమాధి ఇక్కడ అనేసి వాళ్ళు ఒక గార్డెన్ లాగా చేసుకొని ఉంచుకునేవాళ్ళు. వాళ్ళ సమాధులు ఎలా ఉంటాయని వాళ్ళు ముందుగానే చూసుకునేవాళ్ళు. ఈరోజు మనకు తెలీదనమాట. మనం చనిపోతే మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు, ఏ ఏ మూలన ఉంచుతారో మనకు తెలీదు. అలా కాదు. ఆ కాలంలో వాళ్ళకి తెలిసేది. ఈ స్థలంలోనే ఉంటాను. ఇదే నా గృహము అని కూడా వాళ్ళకి తెలిసేది. பாருங்க, அந்த காலத்துல ஒரு பழக்கம் இருந்தது. ஒருத்தர் இறந்துட்டாங்கன்னா, அவங்களுடைய கல்லறைய வந்து உயிரோடு இருக்கும்போదే அவங்க அந்த కల్లరియ తయారు பண்ணிப்பாங்க. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు ఆయన చనిపోతున్నాడని. కానీ ఆయన సమాధిని ఆయన నా సమాధి ఇదే అనేసి ఉంచుకోలేదు. ஆண்டவராக இயேசுவுக்கு தெரியும், இதுதான் என்னுடைய நான் மரிக்க போறேன். எனக்கு ஒரு கல்லறை வேண்டும் என்று அவர் ఏర్పడితిக் கொள்ளல. కానీ యోసేపు, అరిమతియా దేశానికి చెందిన యోసేపు, ఆ వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే తనకని ఒక మంచి సమాధిని తయారు చేసుకున్నాడంట. బహుధనికుడు. అలా తయారు చేసుకుంటే యేసుక్రీస్తు మరణించిన తరువాత యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ఒక భక్తుడుగా ఉన్నాడు. రహస్యంగా యేసయ్యని నమ్ముతున్నవాడు. అప్పుడు ఆ రాజు దగ్గరికెళ్ళి, ఆ గవర్నర్ దగ్గరికెళ్ళి యేసుక్రీస్తు శరీరాన్ని నేను తీసుకెళ్తానని కూడా పర్మిషన్ తీసుకొచ్చి తనకని ఏర్పరచుకున్న ఆ సమాధిలో యేసుక్రీస్తును ఉంచాడంట. இந்த யோசேப்பு, அரிமத்தியா ஊருக்கு சேர்ந்த யோசேப்பு என்ன செய்தார்னா, அவருக்கென்று ஒரு கல்லறை ஏற்படுத்தியிருந்தார். நான் மரிச்சுட்டா இந்த இடத்துல தான் என்னுடைய கல்லறை என்று சொல்லி. அந்த கல்லறைக்குள்ளாக இயேசுவை கொண்டு வர வேண்டும் என்று రాజాவோடு பேசி அந்த శరీరத்தை கொண்டு வந்து வைத்தார். చూడండి, చివరిగా యేసయ్య చనిపోయినప్పుడు కూడా ఆయనకు దొరికింది వచ్చి ఒక ధనికుడు ఉంచిన గొప్ప సమాధి దొరికింది. ఎలా అంటే దేవుడు పోషించాడు, దేవుడిచ్చాడు. ప్రతి ఐశ్వర్యము చొప్పున నిన్ను ఆశీర్వదించే దేవుడు అని చెప్పిన మాట యేసుక్రీస్తు జీవితంలో కూడా అద్భుతంగా జరిగినది. ஆண்டவர் பாருங்க, கடைசி அவர் மரிச்சப்ப கூட அவருக்கு என்று ஒரு புதிய கல்லறை, யாரும் வைக்கப்படாத ஒரு కల్లறை கொடுக்கப்பட்டது. కానీ ఆ యొక్క సమాధి నాకు తెలిసి తెరవబడెను. ఆ సమాధి వచ్చి యేసుక్రీస్తు అనుభవించలేదు. 3 దినాలు ఆయన శరీరం ఉన్నది. ఆ తరువాత ఆయన పునరుద్ధానుడై లేచాడు. గొప్ప ఆశ్చర్యము. அந்த கல்லறை வந்து உபயோகிக்கப்படல. 3 நாட்கள் தான் அது அடைக்கப்பட்டிருந்தது. அது திறக்கப்பட்ட కల్లరియాగ ఇందకి వరకం இருக்கிறது. ప్రియులారా, ఈరోజు మనము ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్లా మనం కూడా
ప్రభువా నన్ను మరింత ఎక్కువ ధనికునిగా చేయొద్దు. అలా చేస్తే నా ఆత్మను ఎక్కడ నేను కోల్పోతానేమో. నిరుపేదగా చేసిన యెడల దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు సహాయం చేయడం లేదు అని కూడా దేవుని మీద కోపించుకోవడము, దొంగిలించడము, అటువంటి కార్యాలు నా జీవితంలో నాకు కావలసిన ప్రతి ఐశ్వర్యాన్ని, ప్రతి బలాన్ని, ధనాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడి సమృద్ధిని ఇవ్వడము ప్రారంభిస్తాడు. நாம் இன்றைக்கு ஆண்டவரே எனக்கு அதிகமாக செல்வம் வேண்டாம், இல்லாம இருக்கிற தரித்திரமும் வேண்டாம், எனக்கு போதுமான அளவுக்கு தாரும் ஆண்டவரே என்று జెబిக்கும் పోదు ఆండవర్ நிறைவாக கொடுப்பார். దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలని కూడా మనం నేర్చుకున్నాం. మనము తినడం మాత్రం కాదు, మనం కూడబెట్టుకోవడం మాత్రం కాదు, ఇతరులకు ఇవ్వడము, మంచి క్రియల్లో ధనికులుగా మారిపోవడం అనేది మన యొక్క கர்த்தவியங்கா உண்டாలి. ஆண்டவர் நமக்கு அதிகமா கொடுக்கும்போது நாம் சாப்பிட்டு நாம் வைத்துக் கொள்கிறது மாத்திரம் இல்லை, மற்றவங்களுக்கு கொடுத்து நற்கிரியைகள்ல ఐశ్వర్యవాన్களாக కూడా நாம் వార வேண்டும் என்று దేవుని ఆశపడుகிறாరు. అదే విధంగా మనం ప్రార్థించుకున్నప్పుడు మన భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకున్న అప్పుల బాధ నుండి దేవుడు విడుదలనిస్తాడు. ఏ ఒక్క దేవుని బిడ్డ కూడా అప్పుల్లో ఉండాలని దేవుని చిత్తం కాదు. ఎవరు కూడా మనం వచ్చి మన వసతులు లేని వారుగా కష్టపడాల్సిన అవసరం లేదు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుని దగ్గర అడుగుదాం. దేవుని యొద్ద నుంచి పొందుకుందాం. யார் ஒருத்தர் நாம் கடன்ல வாழ வேண்டிய அவசியம் இல்லை, நாம் கஷ்டத்துல வாழ வேண்டிய அவசியம் இல்லை. ஆண்டவர் சொன்னார், கேளுங்கள் கொடுக்கப்படும், கேட்போம் பெற்றுக்கொள்வோம். தேவனுடைய வாக்கியம் தீவிச்சுனுగాక. ஆமீன். கேட்டு பெற்றுக்கொள்வோம். கர்த்தர் நம்மை இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமீன்.